ఈరోజు చెప్పబోయే కథ నవరాత్రి 8వ రోజు మహాగౌరీదేవి కథ. మహాగౌరి అవతారం. కాలరాత్రి రూపంలో రక్తబీజుడిని సంహరించిన తర్వాత అమ్మ ఉగ్రకాంతితో కాంతి కిరణాలు ప్రకాశించింది. ఆమె రూపం అంతటి ఉగ్రంగా ఉండటంతో భక్తులు భయపడ్డారు. ఆమె భక్తుల ప్రార్థన విని గంగలో స్నానం చేసింది. ఆ స్నానం అనంతరం ఆమె రూపం తెల్లని చంద్రునిలా పాల లాంటి ప్రకాశంతో మారిపోయింది. ఆమె పేరు మహాగౌరి. మహేశ్వత కాంతి కలిగిన అమ్మ అని అర్థం. మహాగౌరి శరీరం పాలులాగా స్వేచ్ఛగా ఉంటాయి. ఆమెకు 4 చేతులు, 2 చేతుల్లో త్రిశూలం, డమరు, మిగిలిన 2 చేతుల్లో వరప్రద భయముద్రతో ఉంటాయి. వాహనం జిత్తు, నంది. శాంతిమయమైన ముఖం, భక్తులకు ఆశీర్వాదం. భక్తులకిచ్చే ఫలితం ఏమిటంటే మహాగౌరిని పూజిస్తే పాపాలు, పూర్వజన్మ దోషాలు తొలగిపోతాయి. జీవితంలో శాంతి, పవిత్రత, ఐశ్వర్యం వస్తాయి. అమ్మాయిలకి మంచి వరుడు లభిస్తారని విశ్వాసం. కష్టాల నుండి విముక్తి లభిస్తుందని నమ్మకం. భక్తులు ఈరోజు దుర్గాష్టమి పూజ చేసి చిన్నారుల కన్యలు పాదాలకు నమస్కరిస్తారు. వారిని అమ్మ రూపంగా భావించి పూజిస్తారు. ఈరోజు అమ్మ పూర్తిగా తల్లి రూపంలో భక్తులను కాపాడుతుంది. భక్తి భావంతో జై మహాగౌరి మాత అని పిలిచిన వాడెవ్వడైనా ఆమె కరుణను పొందుతారు. మరి 9వ రోజు ఎటువంటి అవతారం ఎత్తుతుంది? అసలు కథ ఏంటి? ఇది 9వ రోజు వంటి చివరి అవతారం. మరి ఏం కథ అనేది నెక్స్ట్ వీడియోలో చూసేద్దాం. మీకు ఈ కథ కనుక ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే మరిన్ని కొత్త కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో ఎలా ఉందనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి వీడియోకి ఒక చిన్న లైక్ చేసుకోండి.